మిర్చి రైతు సోదరులకు స్వాగతం. ఈ ఏడాది ప్రారంభంలో ఋతుపవనాలు ముందస్తుగా వచ్చి మే 3వ వారం నుంచే 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యాయి. ఆ తర్వాత జూన్లో చినుకు లేదు, జూలైలో 2 వారాల వరకు పెద్దగా వర్షాలు అనుకూలించలేదు. అంటే దాదాపుగా 45 డేస్ డ్రై స్పెల్ కొనసాగింది. ఇంకా తర్వాత వర్షాలు మొదలయ్యి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే ఇక మిర్చి నారు ఒక 40 డేస్ వరకు నర్సరీలోనే పెంచుకుంటారు కాబట్టి ఈ డ్రై స్పెల్ దాని మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ తర్వాత వర్షాలు మొదలైన తర్వాత నారులు పోసుకొని నర్సరీలో పెంచి పొలాల్లో వేశారు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో, కర్నూలు ప్రాంతంలో కొంతమంది రైతులు ముందస్తుగా నాట్లు వేస్తారు. సహజంగా ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా మిర్చి నారు పొలాల్లో పెడుతూనే ఉన్నారు నర్సరీ తీసుకొచ్చి. అయితే తెలంగాణలోని జోగులాంబ, గద్వాల జిల్లాలో ముందస్తుగా నాటిన మిర్చి పంట అధిక వర్షాల కారణంగా ఉరకేసిపోయింది. ఆ పంట ఇక కోలుకునే పరిస్థితి లేదు. ఒక్క జిల్లాలోనే దాదాపు 10,000 ఎకరాల్లో మిర్చి పంటని రైతులు ట్రాక్టర్లతో దున్నేస్తూ ఉన్నారు. ఎకరాకి ₹1,00,000 పైగా ఖర్చు చేశారు. విత్తనాలకే 15,000, మరలా దాన్ని నర్సరీలో పెంచి ఒక 5,000, పొలాల్లో తీసుకొచ్చి నాటడానికి మరో 20,000 ఖర్చు, ఎకరా కౌలు 30,000, కూలీల ఖర్చు, గడిచిన 3 నెలలుగా పురుగు మందుల ఖర్చు. తీరా వర్షాలకి ఉరకేసి పంట పోయింది. ఇంకా మరలా వేరే మిర్చి వేయడానికి కూడా అవకాశం లేదు. ఏదో మినుములో, పెసలో అలాంటి పంట వేసుకునే అవకాశం ఉంది. ఒక్క జిల్లాలోనే దాదాపుగా 10,000 ఎకరాల పంట దెబ్బతినిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకి ₹1,00,000 నష్టం. ముందస్తుగా పంట చేతికి వస్తే కొంచెం మంచి ధర ఉంటుంది. డిసెంబర్లోనే కటింగ్స్, ఒక 2 కటింగ్స్ అయితే ఒక ఎకరాకు 10 క్వింటాలు దిగుబడి వస్తే మంచి ధరకు అమ్ముకోవచ్చు అని రైతులు కొంచెం ముందస్తుగా వేశారు. అధిక వర్షాల వల్ల కొంచెం చిన్నగా నర్సరీగా ఉన్న మొక్క అయితే తట్టుకుంటుంది, కానీ అప్పటికే ఎదిగిన పంట అయితే అధిక వర్షాలను తట్టుకోలేదు. దాంతో పంట మొత్తం ఆ ప్రాంతంలో పోయింది. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాగా జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి మాత్రం రిపోర్ట్ వచ్చింది.